తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య ఒక న్యూస్ చూసాము, అంటే 156 కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఏదో బ్యాన్ చేశారని చెప్పేసి. అంటే వాటిల్లో మనకి జనరల్ గా సామాన్యులకు కూడా తెలిసిన డ్రగ్స్ ఉండి ఉంటాయి కదా, అంటే ఇప్పటికీ యూజ్ చేస్తున్నవి. అవి ఏవి అవాయిడ్ చేస్తే బెటర్? సో బేసిక్లీ ఇప్పుడున్న గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని కాంబినేషన్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఓకే. సో కరెంట్ గా ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీకు జలుబు దగ్గు వస్తే ఏం చేస్తున్నారు? వెళ్ళి కోల్డ్ యాక్టివ్ సినారెస్ట్ ఏదో కొనుక్కొని వేసుకుంటున్నారు. సో ఆ కాంబినేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. గవర్నమెంట్ రూల్ ప్రకారం అవి వాడకూడదని సో రెగ్యులేషన్స్ వచ్చాయి. ఓకే. సో ఆ కారణంగా సో ఎటువంటి కాంబినేషన్ డ్రగ్ అయినా కానీ కామన్ గా మనం వాడుతున్న ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ని అవాయిడ్ చేయమని గవర్నమెంట్ వాళ్ళు విజ్ఞప్తి. ఓకే డాక్టర్ గారు, అంటే జనరల్ గా కూడా మన సొంత వైద్యం ఎంతవరకు సేఫ్ అన్న క్వశ్చన్ కూడా వస్తుంది కదా. సో జనరల్ గా ఇది వరకు ఎప్పుడు రికమెండ్ చేస్తుంటాను నేను, సింపుల్ కోల్డ్ ఫీవర్ అట్లాంటివి వస్తే, ఒళ్ళు నొప్పులు వస్తే డోలో వేసుకోండి, సిట్రజిన్ వేసుకోండి, పారాసిటమాల్ వాడండి, ఇవన్నీ చెప్తుంటాము. బట్ అది మితిమీరినప్పుడు కంపల్సరీ డాక్టర్. అంటే ఎన్ని రోజులు వాడితే ప్రాబ్లం వస్తుంది డాక్టర్? రోజులు అని కాదు, ఇప్పుడు మీరు సపోజ్ అనుకుందాం జ్వరం వచ్చింది, విత్ ఇన్ 3 days తగ్గముఖం పట్టట్లేదు, అది ఇంటెన్సిటీ పెరుగుతుంది, తద్వారా ఇంకా వేరే అవయాలు ఎఫెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది, జ్వరం బాగా పెరిగిపోతూ వస్తుంది, కంపల్సరీ డాక్టర్ కలవాలి. డేస్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో నాట్ రెస్పాండింగ్ ఫీవర్ ఆల్వేస్ వెళ్ళి కలవండి. ఓకే. సో ఈ ఫిక్స్డ్ కాంబినేషన్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటాం. ఒక డ్రగ్ కి జరిగే డిస్టర్బెన్స్ కాంబినేషన్ లో వాడినప్పుడు, తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఎవరికి ఎంత మోతాదుల్లో రికవర్ చేయాలనేది ఆ 3 కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు సరిపడ్డ మెడిసిన్ రీచ్ అవుద్దా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే. తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా ఫిక్స్డ్ కాంబినేషన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోల్డే ఉందనుకుందాం, కోల్డ్ కి మళ్ళీ పారాసిటమాల్ ఎందుకు వేస్తున్నాం? ఈ కాంబినేషన్ లో అది ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం అర్థం చేసుకోకుండా వాడినందుకు అనవసరమైన మెడిసిన్ మన బాడీలో ఎంటర్ అవుతుంది. అలాగే కొన్ని కాంబినేషన్ మెడిసిన్స్ లో ఇండికేషన్స్, అంటే కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, మరి ఇవన్నీ కూడా మనకి అండర్స్టాండింగ్ లేకుండా వాడుతున్నాం. అది కూడా ఇంపార్టెంటే కదా అక్కడ. సో ఫిక్స్డ్ కాంబినేషన్ వాడుతున్నప్పుడు మీరు వాడే పర్పస్ ఒకటైతే దానివల్ల వచ్చే అనర్థాలు ఇంకో విధంగా ఉంటున్నాయి. ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారు, ఆ జలుబుకే కదా అని చెప్పి ఇస్తున్నారు, హాఫ్ నాలెడ్జ్ ఉంది. మరి దాంట్లో వాళ్ళకి సూటబుల్ ఉన్న మెడిసిన్ ఉందా లేదా, ఆ 3 డ్రగ్స్ ఏవైతే కాంబినేషన్ లో ఉన్నాయో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. సో ఇలాంటివన్నీ నివారించడానికి దీని మీద రెగ్యులేషన్ అనేది తీసుకురాబడింది. కామన్ గా ఇప్పుడు మనం వాడుతున్న వాటిల్లో ఈ కాంబినేషన్ జలుబు, దగ్గు, జ్వరము ఇట్లాంటి వాటి గురించి ఎక్కువగా ఉంటున్న మెడిసిన్సే. ఎగ్జాంపుల్ గా మీరు చూస్తే కోల్డ్ యాక్ట్, సినారెస్ట్, చెస్ట్ ఆన్ కోల్డ్, ఇలాంటివి నేను చాలా ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాను. అలా ఇలాంటి కాంబినేషన్స్ వాడడం మంచిది కాదు. వీటిని సపరేట్ గా వాడుకోవడమే బెటర్. మనకి ఏవైతే ఇండికేషన్స్ ఉన్నాయో, ఒకవేళ మనకు ఆ మెడికల్ నాలెడ్జ్ గాని ఉంటే పారాసిటమాల్ సపరేట్ గా తీసుకోవడం, సిట్రజిన్ సపరేట్ గా తీసుకోవడం, అలా చేసిన దాని వల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రాపర్ డోసింగ్ ఉంటుంది, ఎప్పుడు తీసుకోవాలనేది సరిపోద్ది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, పారాసిటమాల్ టాబ్లెట్ ఎన్నిసార్లు వేసుకోవాలి? అంటే డాక్టర్ అయితే 2 times or 3 times చెప్తారు. ఎవ్రీ 6 hours ఒకటి వేసుకోవచ్చు. అదే విధంగా చూస్తే సిట్రజిన్ టాబ్లెట్ అలా వాడడానికి లేదు, ఓన్లీ 2 times in a day. అవును. సో ఆ టాబ్లెట్ 4 సార్లు వేసుకుంటే మీరు అనవసరంగా సిట్రజిన్ డోసెస్ పెంచుతున్నారు. మరి దాని మీద వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయి? సో ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి ఇలాంటి సింపుల్ కాంబినేషన్ డ్రగ్స్ ని అవాయిడ్ చేయమని గవర్నమెంట్. కొంతమంది ఉంటారు డాక్టర్, ఇప్పుడు డోలో వేసుకుంటారు, అంటే జ్వరానికి అదని వేసుకుంటారు, మళ్ళీ జలుబుకు సపరేట్ గా మీరు అన్న సిట్రజిన్ వేసుకుంటారు. సో ఇలాంటి వ్యక్తుల్ని కూడా మనం చూస్తూ ఉంటాం, అది కూడా ఒక 2-3 days కంటిన్యూగా వాడుతూ ఉంటారు. వాడచ్చు, తగు మోతాదుల్లో వాడినప్పుడు దాని వల్ల ప్రాబ్లం రాదు. ఓకే. ఓవర్ మోతాదుల్లో వాడినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అక్కడ. సో అలాంటివి నివారించాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్ గా ఎవరికైతే అవయాలు దెబ్బతిని ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గా మనం చూస్తుండేది డయాబెటీస్ ద్వారా కిడ్నీ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. మరి అట్లాంటి వాళ్ళలో చాలా తక్కువ మెడిసిన్ వాడాలి, రిక్వైర్మెంట్ లేకుండా మెడిసిన్ వాడకూడదు. ఓకే.
తర్వాత లివర్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ బాగా పెరిగింది. వాళ్ళకు కూడా లివర్, ఇప్పుడు మనం వాడే ప్రతి మందు కూడా లివర్కి వెళ్తుంది. దాంట్లో మీరు కామన్ గా తీసుకుంటే పారాసిటమాల్ కూడా డేంజరస్, హార్మ్ఫుల్ దానికి, ఓకే, ఇది లివర్ డ్యామేజ్ కి. సో ఇలాంటివన్నీ కూడా నివారించడానికి మనం సపరేట్ గా వేసుకుంటున్న మెడిసిన్ వల్ల మనము అది 250 mg, 500 mg, 650 mg అనేది మనం డిసైడ్ చేసి, లేదు డాక్టర్ ద్వారా సూచనలు సలహాలు తీసుకుంటే ఇలాంటి అనర్థాలకు దారి తీయకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో మనము వాడుతున్న మెడిసిన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ మోషన్స్ అయ్యే సీజన్ ఇది. దీంట్లో కామన్ గా ఓఫ్లాక్స్, మెట్రినిడజోల్, ఎల్డోపస్ అవి తెచ్చుకొని వాడుకుంటారు. ఓఫ్లాక్స్, టెనిడజోల్, ఇవి యాంటీబయాటిక్ కాంబినేషన్స్. ఓకే. ఈ కాంబినేషన్స్ ఏంటంటే కొన్ని ప్రెగ్నెంట్ విమెన్ లో బ్యాండ్ వాడకూడదు. ఓకే. పాపం తెలుసో తెలియకో లూజ్ మోషన్స్ ఏ కదా అని చెప్పి ఆ మెడిసిన్ వాడేస్తున్నారు. ఓకే. దాని కారణంగా ఇన్సైడ్ ఉన్న ప్రెగ్నెంట్ బేబీకి ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో చాలా సీరియస్ సీక్వెన్సెస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటి కాంబినేషన్స్ లేకుండా సపరేట్ గా మెడిసిన్స్ ఉంటే అక్కడ క్లియర్ గా లేబుల్ మీద రాసి ఉంటుంది, అవాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అవాయిడ్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్, అవాయిడ్ ఇన్ కిడ్నీ డిసీజ్. ఆ పరంగా తీసుకుంటే అట్లీస్ట్ ఈ డ్యామేజ్ ని మనం నివారించుకోవచ్చు. కాంబినేషన్ లో ఏమవుతుంది, ఓఫ్లాక్స్ అని ఉండిన తర్వాత ఆ టీజెడ్ అనేది 2 అక్షరాలు మిస్ అయిపోయి తీసుకోవడం జరుగుతుంది. దాని కారణంగా కూడా అనర్థాలు జరిగేదానికి, ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ వారు ఈ రెగ్యులేషన్ తీసుకొచ్చి కాంబినేషన్ థెరపీ కొన్ని డ్రగ్స్ ని పికప్ చేసుకొని వాటిల్లో కామన్ గా మనం వాడుతున్న పారాసిటమాల్, అసిక్లోఫెనాక్, ఫినాయిలెఫ్రిన్, సిట్రిజిన్, ఈ కాంబినేషన్ ని అవాయిడ్ చేస్తూ ఈజీగా పేషెంట్ కి అవి అందుబాటులో వచ్చేటట్టు, వాటి వల్ల అనర్థాలు రాకుండా కాపాడడానికి మనకి రెగ్యులేషన్ అనేది తీసుకొచ్చారు. ఓకే డాక్టర్, ఓవరాల్ గా ఈ లెక్కన సొంతంగా గానీ, అంటే డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా సొంతంగా ఎవరు వాడకూడదు, ఏ హెల్త్ కండిషన్స్, ఏ కండిషన్స్ లో పర్టికులర్ గా కాంబినేషన్ డ్రగ్స్. ఓకే. ఎందుకంటే దీని గురించి నాలెడ్జ్ అవును చాలా తక్కువ, అందుకోసం ఆ కాంబినేషన్ డ్రగ్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.